115వ కీర్తన 13వ వచనము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. గట్టిగా స్తోత్రం చెప్పండి. పిన్నలనేమి పెద్దలనేమి దేవుడు ఆశీర్వదిస్తాడంట. అంటే ఆయన అందరినీ ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు అని మనం ఈరోజు గ్రహించాలి. ఎవరిని ఆశీర్వదించాలనుకుంటాడంట? అతనికి చిన్నవారు లేదు, పెద్దవారు లేరు. అందరినీ ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. చాలా మంది ఉద్దేశం ఏమిటంటే, దేవుడు నా పట్ల ప్రేమ కలిగి లేడు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, దేవుడు నన్ను గమనించట్లేదు, నా స్థితిగతులు చూడట్లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని ఉద్దేశము మానవుల పట్ల ఏమై ఉంది అని మనం ఆలోచిస్తే, ఆయన అందరినీ ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్నవారేంటి పెద్దవారేంటి? నేనంటాను, మందిరంలో పెద్దవారు మాత్రమే ఉండాలంటే సరిపోతుంది కదా, చిన్నపిల్లలు ఎందుకు అంటారు చాలా మంది. చిన్నవారిని కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎవరిని తోసివేసే దేవుడు కాదు. అలా ఒక చిన్న కుమారుడు, ఒక చిన్న కుమార్తె మందిరంలోకి వచ్చి అలా ఒక 2-3 సార్లు చప్పట్లు కొట్టి యేసయ్యా వచ్చిరా అని పాటలో అక్కడ ఒక పాడినా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. వారి చదువులలో తోడుంటాడు, వారి భవిష్యత్తుని కడతాడు ఆయన. చెప్పండి, ఏం చేస్తాడు చెప్పండి? ఈ లోకములో జీవితాలను కట్టేవాడు, భవిష్యత్తును కట్టే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. మిమ్మల్ని, మీ పిల్లలను దేవుడు వృద్ధి చెందించాలంటే, ఆశీర్వదించాలి అంటే, మీరు మీ పిల్లలు దేవుని మందిరంలో ఉండి భయభక్తులు కలిగి బ్రతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏ కుటుంబం అయితే దేవుని మందిరంలో గడుపుతుందో, లేదా దేవునికి భక్తి చేస్తుందో, ఆ కుటుంబాన్ని, ఆ పెద్దలను, ఆ పిల్లలను దేవుడు ఆశీర్వదించి వృద్ధి పొందిస్తాడంట. దేవుడు వృద్ధి పొందించాలని ఆశపడుతున్నాడు, అందరినీ ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అయితే ఒక కండిషన్. ఏంట కండిషను? భయభక్తులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు చాలా మంది దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నారు. భయము లేని వారు పాపం చేస్తారంట, భక్తి ఉన్నవారు ఆరాధన చేస్తారంట. భయము భక్తి ఉన్నవారు దేవునికి ప్రాధాన్యత ఇస్తారు. రెండవదిగా ఆత్మీయులకు ప్రాధాన్యత ఇస్తారు. మూడవదిగా ఆ పరలోక రాజ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. భయభక్తులు ఉన్నవారు. భయభక్తులు లేని వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? లేని వారు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే, ఇహలోక సంబంధమైన అవసరాలకు, వస్తువులకు, వస్త్రాలకు, మనుషులకు, బంధాలకు, కులాలకు, మతాలకు ప్రాధాన్యత ఇస్తారు. అవునక చెప్పాలి. భయభక్తులు లేని వారిలో ఉండేటువంటి లక్షణాలు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడండి, ఆయన పేరు అజ్మావెతు. చెప్పండి, ఏం పేరు చెప్పండి అందరూ కూడా? అజ్మావెతు. ఇతని యొక్క జీవితం చాలా మాదిరికరమైనది బైబిల్ గ్రంథంలో. కొంతమందికి అసలు బైబిల్ గ్రంథంలో అజ్మావెతు అనే వ్యక్తి ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు. 1వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 33వ వచనం. బహరూమీయుడైన అజ్మావెతు. బహురూమీయుడు అంటే ఇంటి పేరు బహురూమీయుడు కాదండి, ఊరి పేరు బహురూమీయుడు. అంటే బహురూమి అంటే యవనస్తుల గ్రామం అని అర్థం. అజ్మావెతు అంటే మరణమంతా బలము కలిగిన వాడని అర్థం. మరణమంతా, ఒకవేళ అజ్మావెతు మరణమంతా బలము కలిగిన వాడు అయి ఉండొచ్చు, కానీ మరణము కంటే బలమైన వాడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. అజ్మావెతు అనే వ్యక్తి బహురూమి అనే గ్రామంలో ఉంటున్నాడండి. ఇంతకీ అజ్మావెతు ఎవరంటే, సౌలు గారికి మునిమానవుడి యొక్క మునిమానవుడు. అంటే సౌలు గారికి 8వ సంతానం, 8వ జనరేషన్ అనమాట. అది ఎక్కడ ఉంది? 9వ అధ్యాయము 39వ వచనంలో ఉంచండి. నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను. చూసారా? 9వ అధ్యాయము 39వ వచనము. నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను. సౌలు వచ్చింది ఎక్కడ? అదే వచనంలో 42 వచ్చిన చదువు. 42 వచనం. ఆహాజు ఎరాను కనెను, ఎరా ఆలెమెతును కనెను, ఆలెమెతును అజ్మావెతును జిమ్రీని కనెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే సౌలు గారి యొక్క సంతానం రాయబడింది ఇక్కడ. సౌలు గారి కుటుంబంలో ఉన్న వ్యక్తి అజ్మావెతు అని చెప్పడానికి మీకు ఆ రెఫరెన్స్ చదివించారు. ఇప్పుడు ఈ అజ్మావెతు ఎవరు కుటుంబీకుడు? సౌలు గారి కుటుంబీకుడు. సౌలు గారు ఎవరు? బెన్యామీను గోత్రి. చెప్పండి ఎవరండి? బెన్యామీను గోత్రములో సౌలు గారి కుటుంబంలో అజ్మావెతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కానీ ఇతడు ఎక్కడ పనిచేస్తున్నాడయ్యా అని అంటే, ఇతడు దావీదు గారి సైన్యంలో పనిచేస్తానంట. చెప్పండి, ఎక్కడ పనిచేస్తున్నాడు? దావీదు గారిని సౌలు గారు ఎప్పటి నుంచో చంపాలని చూస్తున్నాడు కదా. ఎందుకు? సౌలు గారి కంటే దావీదుకి జనులు ఎక్కువ పొగడతలను ఇచ్చారు.
ఎక్కువగా సౌలు గారి కంటే దావీదును స్తుతించారు అని సౌలు గారు ఆ క్షణమే దావీదు గారి మీద విషపు చూపు నిలిపాడు. ఇటువంటి నాకు ఇష్టం ఒకసారి. కొంతమందిని సేవకులుగా మేము పొగుడతామండి. ఏం చేస్తాం చెప్పండి? పొగుడతాం. ఇప్పుడు పొగినప్పుడు నువ్వు సంతోషపడాలా బాధపడాలా అని మనం చెబుతాం, కానీ వాస్తవానికి బాధపడతాం. చూసినా దాన్నే పొగుడుతుండు, ఆడనే పొగుడుతుండు. అవునా కాదండి? ఆమెనే పొగుడుతున్నారు, ఆయననే పొగుడుతున్నారని చాలా మంది ఏం చేస్తారు? ఇప్పుడు నిన్ను పొగడలేదు, ఇంకొకరిని పొగిడాము అంటే అర్థం ఏంటి? నువ్వు చేయలేని ఆమె చేసిందనే అర్థం. మరి నిన్నెప్పుడు పొగుడతాము సేవకులుగా? నువ్వు చేసినప్పుడు. నేను కూడా సేవకుని చేత పొగిడించుకోవాలి అన్న ఆరాటం, ఆ తాపత్రం నీలో ఉండాలి. స్కూల్లో టీచర్ గారు అందరిని పొగుడతారండి, బాగా చదివేవాడిని పొగుడతారు. ఎందుకు పొగుడతారంటే బాగా చదివేవాడిని సంతోషాన్ని పట్ల పొగుడతాం. చదవని కూడా పొగుడతారా? we will earn that. మనం ఏం చేయాలి? దాన్ని సంపాదించుకోవాలి. ఆ పొగడతను ఏం చేయాలంటే కష్టపడి సంపాదించుకోవాలి. మా టీచర్ గారు ఆయన నన్ను కూడా పొగిడేలాగా దావీదు గారిని పొగిడిన విధానాన్ని బట్టి సౌలు గారికి కోపం వచ్చి సౌలు గారు దావీదు గారి మీద విషపు చూపు నిలిపి ఎన్నో ప్రయత్నాలు చంపడానికి చేశాడు. అంటే సౌలు గారికి ఒక విధంగా దావీదు గారు శత్రువు సౌలు గారికి. మరి సౌలు కుటుంబంలో ఉండాల్సిన అజ్మావేతు దావీదు గారి దగ్గర ఎందుకు పనిచేస్తున్నాడంటే అజ్మావేతు భయభక్తులు కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే కొన్ని లక్షణాలు డైరెక్ట్గా పేరు రాయాల్సిన అవసరం లేదండి. లక్షణాలను బట్టి మనం ఆ చెట్టు ఏంటో, దాని రుచి ఏంటో, దాని ఫలం ఏంటో మనం చెప్పవచ్చు. అజ్మావేతు భయభక్తులు కలిగిన వాడని ఎక్కడా లేదు. కానీ ఎలా చెప్పగలమంటే అతని యొక్క ప్రవర్తనను బట్టి, అతని జీవితాన్ని బట్టి చెప్పచ్చు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. సౌలు గారి కుటుంబీకుడు సౌలు గారి దగ్గర పనిచేయాలి. కానీ దావీదు గారి దగ్గర ఎందుకు పనిచేస్తారంటే సౌలు గారి దగ్గర దేవుని మాట వినే స్వభావము లేదు, దేవుని వాక్యానుసరమైన జీవితం లేదు. పెత్తనాలు చేయాలి. పాస్టర్ గారు ఒకరోజు ఒరే బాబు నువ్వు వెళ్ళి గిలగాల్లో నాకు వచ్చి ఎదురు చూడు, 7 రోజుల తర్వాత నేను వస్తానంటే వెళ్ళాడు. ఎదురు చూశాడు. 7 రోజుల తర్వాత సమూయేలు గారు రాకపోయేసరికి, సామ్యూయేలు ప్రవక్త గారు రాకపోయేసరికి ఇంకా జనులందరూ వెళ్ళిపోయారులే, సేవకుడు చెప్పిన మాట ఆయన వచ్చిందాక రాకపోయినా సరే అలాగే ఉండాలి తప్ప నేనేమి చేయకూడదని ఆలోచన ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే సౌలు గారిలో ఆ భయం భక్తి లేదు. పాస్టర్ గారు రాలేదు, వీళ్ళందరూ జనులందరూ వెళ్ళిపోతున్నారని ఆలోచించి సౌలు గారు ఏం చేశారు? సమూయేలు గారు అర్పించాల్సిన బళ్ళు సౌలు గారు అర్పించారు. సౌలు గారు లేవీయుడు కాదు, బెన్యామీనుడు. ఎందుకు అర్పించాడు? వాక్యానుసరమైన జీవితం సౌలు గారికి లేదు. మరే బాబు నువ్వు వెళ్ళి అమాలేకి దేశానికి, అమాలేకిలో ఉన్న వారందరినీ చంపాయి, వారి దేశాన్ని స్వాతంత్రం చేసుకొని చెప్పాడు దేవుడు. రాజనీతి ప్రకారం వెళ్ళాడు, చాలా మందిని చంపాడు. బలిసిన వాటిని, క్రోపిన వాటిని, పశువులను, పక్షులను తీసుకొని దాచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ అమాలేకుల రాజైన అగగును కూడా చంపకుండా తీసుకొచ్చిన రాజ్యంలో బానిసగా పెట్టుకున్నాడు. చెప్పిన మాట అన్నాడా? ఇప్పుడు సౌలు గారికి చేతవలా ఎవరిని చంపడం? ఎవరిని? గొల్యాతుని. నీ చేతకాకే దుప్పటి ముసుకేసి పడుకున్నావు ఇంట్లో. దావీదు గారు చంపారు. వీరుడై దేవుని కృప ద్వారా గొల్యాతుని చంపాడు. నువ్వు ఇంకా అప్రిషియేట్ చేయాలి వద్దా? నాకంటే వాడిని ఎక్కువ వెచ్చకు చూపు నిలిపాడు. ఉందంటే ఏమన్నా భక్తి ఉందా? వాక్యానుసరణ జీవితం ఉందా? మరి ఎన్ని దగ్గర నుండి చూస్తున్న కుటుంబీకుడు అజ్మావేతు గారు ఎలా ఉంటాడు? ఆత్మీయుడు ఎవడో కూడా నా కుటుంబమైనా, నా కులమైనా, నా గోత్రమైనా నాకు ఎవరు అవసరం లేదు. నాకు ఆత్మీయుడే కావాలి, నాకు దేవుడే కావాలి, భయభక్తులు కలిగిన పరిపాలకుడే నాకు కావాలని అజ్మావేతు గారు సౌలు గారి నుంచి దావీదు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు నా గోత్రం గారికి కావాల్సింది, ఒక ఆత్మీయ నాయకుడు నాకు కావాలి అని అనుకున్నాడు. నాకు నా సౌలు గారు కాదు నాకు ఇంపార్టెన్స్, నాకు దేవుడు కావాలి, దేవుని వాక్యానుసారంగా జీవించే ఆ పరిపాలన నాకు కావాలని. అన్యాయస్తుడు మాటకు లోబడకుండా తన ఇష్టాసనంగా ప్రవర్తిస్తూ అధికార గర్వంతో బ్రతికే మా తాతగారి కంటే భయభక్తులు కలిగి బ్రతుకుతూ చంపాలన్నా, చంపే అవకాశం వచ్చినా చంపకుండా సౌలు గారిని ప్రేమతో క్షమించుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తున్న దావీదు గారు నాకు కావాలని సొంత తాతగారిని విడిచిపెట్టి దావీదు గారి దగ్గరికి వెళ్ళినటువంటి ఆత్మీయుడండి అజ్మావేతు గారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అజ్మావేతు గారు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు? కులానికా, గోత్రానికా, కుటుంబానికా, నా తాతగారనే? దేనికి ఇవ్వలేదండి. ఆత్మీయతకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, దేవుని సేవకుడు దావీదుకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, అక్కడ ఉన్నటువంటి భక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, అక్కడ ఉన్న ప్రేమకు, ఆ భక్తి గల జీవితానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అందుకే దావీదు గారు ఏం చేశాడు తెలిసి? అజ్మావేతు గారిని విడిచిపెట్టలేదండి. తన యొక్క ఆత్మీయతను బట్టి తన ముఖ్యమైన 30 మంది సైనికులలో ఒకటిగా అజ్మావేతు గారిని చేర్చుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరిని బట్టి వాళ్ళని మనం పక్కన చేర్చుకుంటామా? నమ్మకస్తులను. ఎందుకంటే రాజీవ్ గాంధీ చెప్పింది ఎవరో, గాంధీ గారిని చెప్పింది ఎవరో, పక్కన ఎవరిని పడతాలని పక్కన ఉంచుకుంటామా? మరి ముఖ్యమైన 30 మందిలో ఒకటిగా అజ్మావేతు గారిని ఉంచుకున్నాడంటే అతని ఆత్మీయతను గ్రహించాడు, గుర్తించాడు దావీదు గారు.
ఇతడు భయభక్తులు కలిగిన వాడని తన సైన్యంలో ముఖ్యమైన సైన్యంలో ముఖ్యుడిగా ఏర్పాటు చేసుకున్నాడు ఆత్మావేతి గారిని. అంటే అంటే భయభక్తులు కలిగి ఉండటం వలన పెద్దవాడైన ఆత్మావేతి గారు ఆశీర్వదింపబడ్డాడు లేదా? మనం చదువుకున్న వాక్య భాగంలోకి వెళ్ళాలి. పిల్లలనేమి పెద్దలనేమి భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆత్మావేతి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక సైనికుడిగా మారాడు లేదా? సౌలు గారి దగ్గర ఉన్నప్పుడు ఏమీ లేదు, ఒక కుటుంబీకుడు అంతే. కానీ ఆత్మీయుడిని దేవుని సన్నిధిని వాక్యాన్ని పరలోకాన్ని కోరుకున్నాడు కాబట్టి చెప్పండి, ఒక సైనికుడిగా ఆయన ఏమంటారు? మిలిటరీ మ్యానా? సోల్జర్. స్తోత్రం కలుగును గాక. సోల్జర్ ఒక మంచి జాబ్ సంపాదించి దీవించబడ్డాడు. ముఖ్యమైన 30 మంది సైనికుల్లో ఒకడయ్యాడు. మరి వారి పిల్లలు చూడండి ఒకసారి, ఆ మాట ముగించుకుందాం మనం. 12వ అధ్యాయం 1వ దినవృత్తాంతములు, 1 Chronicles chapter 12 verse 1-3. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనుల పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వారిలో ఆత్మావేతి గారు ఉన్నారు, ఆ పేరు మెన్షన్ చేయలేదు. తర్వాత వీరు విలుకాండ్ర ఈ కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువుటకును వింటి చేత అంబులు విడుచుటకును సముద్రైన వారు వారెవరనగా గిబియా వాడిన సమయ కుమారుడైన అహీయెజరు ఇతడు అధిపతి. ఇతని తర్వాత వాడు యోవాషు, అస్మావేతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాక, అనతోతీయుడైన యెహూ. చూడండి, భయభక్తులు కలిగి ఉన్నటువంటి అస్మావేతు సౌలుగా దావీదు గారికి ముఖ్యమైన 30 మంది సైనికులు ముఖ్యుడయ్యాడు. రెండవదిగా మరి అతని పిల్లలు ఏమయ్యారు? వారి పిల్లలు కూడా దావీదు గారికి సైనికుల్లో ముఖ్యమైన సైనికుల్లో చెప్పండి ముఖ్యులైపోయారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే దావీదు గారిని బట్టి వీరు కూడా భయభక్తులు కలిగి ఉంటాం వలన వారు కూడా ఆశీర్వదించబడ్డారు, వారు కూడా సైనికులు అయ్యారు. ఒక మాట, రాజ్యంలో కొన్ని లక్షల మంది ఉంటారండి, కోట్ల మంది ఉంటారండి. అందరికీ సైనికులు అయ్యే అవకాశం ఉంటుందా? ఎంతో మంది మిలిటరీ మ్యాన్లు అవ్వాలండి, అనగా సోల్జర్స్ అవ్వాలని ఎన్నో అప్లికేషన్స్, రోజు కొన్ని 100 అప్లికేషన్లు పెడుతుంటారు. అందరూ సైనికులు అవుతున్నారా? అందరూ పోలీసు వాళ్ళు అవుతున్నారా? మరి ఈరోజు ఆత్మావేతి గారు ముఖ్యమైన 30 మంది సైనికుల్లో ఒకడయ్యాడు. అదే ముఖ్యమైన సైనికులు తన కుమారులు కూడా ముఖ్యులయ్యారు. వీళ్ళు ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటే కుడి చేత్తో బాణాలు విసరగలరు, అంబులు విసరగలరు, ఈట విసరగలరు. ఎడమ చేత్తో కూడా బాణాలు విసరగలరు, ఈట విసరగలరు. అంటే 2 చేతులతో కూడా ఎంత అందరికీ కుదురుద్దండి. మళ్ళీ మన మాట, అందరు కుడి చేత్తో రాస్తారండి. ఎడమ చేత్తో అందరికి వచ్చిందా? కొంతమంది ఎడమ చేత్తో రాస్తారు, కుడి చేత్తో, కొంతమంది కుడి చేత్తో ఎడమ చేత్తో రాస్తారు. అవునా? గట్టిగా స్తోత్రం చెప్పండి. అది మామూలు టాలెంట్ కాదు, చాలా టాలెంట్ అనమాట. కుడి చేత్తో ఎడమ చేత్తో, కొంతమంది కాళ్ళతో కూడా రాస్తారు, చేత్తో కూడా రాయంత అందంగా. మరి ఇక్కడ చూడండి, ఒక చేత్తో ఎవరైనా బాణాన్ని విసరగలరు, ఈటిని విసరగలరు. 2 చేతులతో ఒకళ్ళు ఈ చేయి తెగిపోయినా ఈ చేతి కూడా యుద్ధం చేయగలరు. అంటే ఒకవేళ యుద్ధం చూడండి, దేవుడు ఎంత కృపనిచ్చాడో, ఈ చెయ్యి యుద్ధంలో తెగిపోయింది అనుకోండి, వీడు యుద్ధాన్ని పనికిరాడు అంటాం లేదుగా, వాడు ఈ చేతులు కూడా యుద్ధం చేయగలరు. స్తోత్రం కలిగింది కాక. అంటే ఉద్యోగానికి డోకా లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉద్యోగం ఊడిపోదు. దేవుడు అంతగా ఆశీర్వదించాడండి. ఈరోజు నేను చెబుతున్నానండి, ఆత్మావేతి గారు తన పిల్లల దేవుని భయభక్తులు కలిగి ఉంటామన్నా. ఆత్మావేతి పెద్దవాడైన ఆత్మావేతిని ఆశీర్వదించాడు, చిన్నవారైన పిల్లల్ని కూడా ఆశీర్వదించాడు. ఈరోజు నీవు కూడా దేవుని భయభక్తులు కలిగి ఉంటే నిన్ను, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. తన నామ మహిమార్థం వాడుకుంటాడు. అలాగ భయభక్తులు కలిగి ఉండటం వలన ఈ లోకంలో ఆశీర్వదించడం మాత్రమే కాదు, పరలోకంలో నీ చోటు కూడా నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి మిమ్మల్ని, మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించి భయభక్తులు కలిగి ఉండడం వలన వృద్ధిలో నీకు తెచ్చును గాక. ఆమేన్.